కృష్ణుడు ఉద్ధవునితో అంటున్నాడు, నేను అవతారం చాలించే సమయం వచ్చేసింది. ఇప్పటి వరకు నువ్వు నన్ను ఏమీ అడగలేదు, ఏమైనా ఉంటే అడుగు, మళ్ళీ దొరకను ఉద్ధవా అన్నారు. కృష్ణ, నాకు ఎటువంటి కోరికలు లేవు, కానీ కొన్ని సందేహాలున్నాయి, అనుమతిస్తే నివృత్తి చేసుకుంటాను అన్నారు. తప్పకుండా మిత్రమా, అడుగు అన్నారు కృష్ణుడు. ఉద్ధవుడు అడుగుతున్నాడు, నిజమైన స్నేహితుడంటే ఎవరు కృష్ణ అన్నారు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ పిలుపు కోసం ఎదురు చూడకుండా వచ్చి సాయం చేసేవాడే ఉద్ధవా అని సమాధానం ఇచ్చాడు. ఉద్ధవుడు అంటున్నాడు, మరి నువ్వు పాండవులకు అత్యంత ఆప్తుడివి కదా, ధర్మరాజు జూదం ఆడకుండా ఆపొచ్చు కదా, లేదా ధర్మరాజు తరపున నువ్వు ఆడి ఉండొచ్చు కదా అన్నారు. కృష్ణుడు అంటున్నారు, ఉద్ధవా గుర్తుపెట్టుకో, ఎప్పుడు వివేకం ఉన్నవాడిదే గెలుపు. సుయోధనుడు వివేకవంతుడు, తనకి ఆట రాదు కనుక శకునితో ఆడించాడు. ధర్మరాజుకు ఆ వివేకం లేదు. ధర్మరాజు కూడా నన్ను ఆడమని అడిగి ఉంటే వేరేలా ఉండేది, కానీ అతను అలా చేయలేదు. నేను అతను పిలుస్తాడని ఆ గుమ్మం ముందే ఎదురు చూస్తూ ఉన్నాను. అతను పిలవలేదు సరికదా, నేను అటువైపు రాకూడదని ప్రార్థించాడు. అతని ప్రార్థనను మన్నించి నేను వెళ్ళలేదు. మిగిలిన పాండవులందరూ ఓడిపోయినందుకు ధర్మరాజుని తిడుతున్నారే కానీ నన్ను పిలవలేదు. ద్రౌపది కూడా వస్త్రాలు తొలగించే వరకు నన్ను స్మరించలేదు. నన్ను పిలిచి ఉంటే రాకుండా ఉంటానా? ఉద్ధవుడు అంటున్నారు, అంటే తీవ్రమైన ఆపదల్లో కూరుకుపోయి పిలిస్తే కానీ రావా కృష్ణ? కృష్ణుడు అంటున్నారు ఉద్ధవునితో, జీవితంలో జరిగే ప్రతీదీ కర్మానుసారం జరుగుతుంది. నేను కర్మను మార్చలేను, కానీ మీ ప్రక్కనే ఉండి ప్రతీదీ గమనిస్తూ ఉంటాను. ఉద్ధవుడు అంటున్నారు, కృష్ణ అంటే మా ప్రక్కనే ఉండి మేము కష్టాలలో ఆపదల్లో చిక్కుల్లో కూరుకుపోతుంటే చూస్తూ ఉంటావే తప్ప ఏమీ చేయవా? ఉద్ధవా, నేను ప్రక్కనే ఉన్నానని నువ్వు గుర్తించగలిగితే అసలు తప్పెలా చేయగలవు? కానీ మీరు నేను ఉన్నాననే విషయం మర్చిపోయి నాకు తెలీదు అనుకొని ప్రతిదీ చేస్తుంటారు, అందుకే ఇబ్బందుల్లో పడతారు. కృష్ణుడు ఏది ఊరికే చేయడు, మన పక్కనే ఉంటాడు. ఆయన ప్రక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు అని గుర్తుంచుకుంటే చాలు, మన లైఫ్ చాలా స్మూత్గా సాగిపోతుంది. భారతంలో అర్జునుడి ప్రశ్నలకు కృష్ణుడి సమాధానం భగవద్గీత అయితే, భాగవతంలో ఉద్ధవుడి ప్రశ్నలకు సమాధానం ఉద్ధవ గీత, అదే హంసగీత.